శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ. వెంకటేశ్వర యూనివర్సిటీలో వెంకటేశ్వరుని పూజలు కాకుండా క్రిస్మస్ పూజలు చేశారు. దాన్ని ఎట్లా చూస్తున్నారు? ఆంధ్రప్రదేశ్ లోపల పర్టికులర్గా తిరుమల తిరుపతి దేవస్థానంలో జరుగుతున్నటువంటి విషయాలు, వెలుగు చూస్తున్నటువంటి విషయాలు, బయటికి వస్తున్నటువంటి విషయాలు హిందూ సమాజాన్ని తీవ్ర ఆవేదనకు, ఆందోళనకు గురి చేస్తున్నాయి. అవి కేవలం ఒక మానవ తప్పిదాలతోటి వస్తున్నాయంటే కాదు, దాని వెనకాల కుట్రలు దాగున్నాయి అనేటువంటిది చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. మేము అందుకే చెప్పినాం, తిరుమల తిరుపతి దేవస్థానంలో తిష్ట వేసిన అన్యమతస్థులను ఫస్ట్ తొలగించాలా. వాడక్కడ తిష్ట వేసి దేవుణ్ణి నమ్మనోడు, దేవుణ్ణి శిల అంటోడు, లేకపోతే గమజ్జనోడు పోయి పాస్టర్ వేసేసి అదొక రాతి బొమ్మ, దానికి చెప్పుల దండ వేయాలన్నటువంటి వాళ్ళు ఇవాళ బోర్డు మెంబర్లు అవుతున్నారు, తిరుపతి లోపల తిష్ట వేస్తున్నారు. వాళ్లకు ఆ యొక్క ఆధ్యాత్మిక క్షేత్రం యొక్క పవిత్రతను కాపాడాలని లేదు కదా, పనిగట్టుకొని దాని యొక్క ప్రతిష్టను దెబ్బతీయాలనేటువంటి కుట్రలు జరుగుతున్నాయి. అందుకే మేము మొదటగా ఆ మధ్యన డిమాండ్ చేస్తే అన్యమతస్థులను తీసేస్తా అన్నటువంటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని తొలగించారు. కానీ జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎల్వి సుబ్రహ్మణ్యం వారు ప్రకటించారు, తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి వాళ్ళు గుర్తించినటువంటి వాళ్ళనే మేము తొలగిస్తామని ప్రకటించినటువంటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని తొలగించారు. కానీ ఒక్క అన్యమతస్తుని కూడా తొలగించలేదు. తిరుమల తిరుపతి దేవస్థానం బండ్లు వేసుకొని ఓపెన్గా చర్చిలలోకి పోతున్నారు. ఇవాళ బరిదెగించి వెంకటేశ్వర స్వామి నిధులతోటి నడిచేటువంటి యూనివర్సిటీ, గతంలో వీణా నోబుల్ అనే ఒక వైస్ ఛాన్సలర్ వచ్చినుండే పద్మావతి మహిళా యూనివర్సిటీకి రాజశేఖర రెడ్డి పీరియడ్ లోపల. అప్పుడు కూడా ఏకంగా యూనివర్సిటీ లోపల ఒక ఫ్లోర్లో పైన చర్చే ఆమె ఏర్పాటు చేయించింది. వెంకటేశ్వర స్వామి ఫోటోలు తీసేపించి యేసుక్రీస్తు ఫోటోలు పెట్టించింది. ఇది గతంలో జరిగింది. వీణా నోబుల్ అని పద్మావతి మహిళా యూనివర్సిటీ మీకు గుర్తుంటుంది. 7 కొండలను 2 కొండలు చేయాలన్నటువంటి కుట్రలు వెలుగు చూస్తున్నాయి. స్వయంగా శ్రీవారి పాదాల వద్దన ఇస్లామిక్ యూనివర్సిటీ షేక్ నౌహీరా ఆమె మొన్న పోయింది, వాళ్ళ కటకటాల పాలైంది అనుకుంటా. ఒక్కొక్క కొండకు ఒక్కొక్క ఫ్లోర్ లెక్క 7 కొండలు ఆమె ఇస్లామిక్ యూనివర్సిటీ కట్టింది తిరుపతి దేవుని భూముల లోపట. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇవాళ ఏదో ఒక రకమైనటువంటి రోజు ఒకటి వ్యవహారాలు ఇది తిరుమల ప్రతిష్టను దెబ్బతీసేలాగా ఉన్నాయి. ఈ కుట్రలను మనం ఆపాలంటే ఒకటే, దీనికి తల్లి వేరుకు మందేయాల. తిరుపతి లోపల ఫస్ట్ టీటీడీ లోపల అన్యమతస్తుల ఎంప్లాయీస్ని తీసేయాలా, ధార్మిక పరిషత్తును ఏర్పాటు చేయాలా. టీటీడీ బోర్డు మెంబర్లలో కూడా క్రిస్టియన్స్ వచ్చి, లేకపోతే దేవుని నమ్మనోడు వచ్చి, నాస్తికుడు వచ్చి ఇవాళ చైర్మన్లు లేకపోతే ఇంకోటి అయితే ఏమేం చేస్తారండి? దేవుణ్ణే నమ్మవు, నువ్వు దేవుణ్ణే విశ్వసించవు, జీరో దందాల వ్యవహారము. ఇవాళ అసలు తిరుపతిని వీళ్ళందరూ ఏం చేయాలనుకుంటున్నారు? తిరుమల తిరుపతిని అక్కడ వచ్చిన ధర్మారెడ్డి అధికారి అనేక వివాదాల ఆరోపణలు ఉన్నాయి ఆయన మీద. ఏరుకోరి ధర్మారెడ్డిని తీసుకొచ్చి పెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ధర్మారెడ్డిని ఇవాళ ఆ పోస్టుకు ఆయన సూటబుల్ కాదు. ఒక ఐఏఎస్ సమర్థుడైనటువంటి ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ఉండాలా తిరుమల తిరుపతి టీటీడీ ఈవోగా. దానికోసం రూల్స్ను కూడా మార్చేసి రూల్స్కు విరుద్ధంగా ఇవాళ ధర్మారెడ్డిని తీసుకొచ్చుకొని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాగానే పెట్టిరంటే ఆ రోజు నుంచి కూడా మేము అనుమానాలు వ్యక్తం చేస్తున్నాం. ఆయన ఎఫిషియన్సీ ఏందనేది మాకు అనవసరం. ఆయన ఉన్నప్పుడు అనేక ఆరోపణలకు కేంద్ర బిందువుగా ఇవాళ ధర్మారెడ్డి నిలుస్తున్నాడు. ఫస్ట్ ధర్మారెడ్డిని తొలగించాలా. ఒక సమర్థుడైనటువంటి సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ని పెట్టండి. ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రం అది. అక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా అది హిందువుల యొక్క విశ్వాసాలతోటి ముడిపడి ఉంటుంది. తర్వాత పోయినటువంటి ప్రతి భక్తుడు ఆధ్యాత్మిక చింతనను అనుభవించి రావాలా. నేను రేపు వైకుంఠ ఏకాదశికి చూస్తాం మనం, మొత్తం విఐపి దేవుణ్ణి చేసేస్తారు, సామాన్య భక్తునికి దర్శనమే ఉండదు. మొన్ననో ధర్మారెడ్డి ప్రకటన కూడా చూసిన నేను. ఆయనగా మీరు రాకండి, కొండపైకి వచ్చి బయట నుంచే దర్శనం చేసుకొని పోయండి అని చెప్తున్నారు. ఎవరైనా ఏం హక్కు ఉందని చెప్తున్నావు? నువ్వు విశ్వాసాలతో ఆటలాడుకుంటున్నావా? అంటే బయటికి నువ్వు చేయాలా. 4 గంటల ఆలస్యమైనా 10 గంటల ఆలస్యమైనా ఆ దేవదేవుణ్ణి చూసుకుంటేందుకు ప్రజలు వస్తారు. వాళ్లకు ఓపికగా ఉండండి, మేము దర్శనం ఏర్పాట్లు చేస్తామని చెప్పాలా.
ఆ పొజిషన్ ఇది ఆటలాడుకుంటున్నావా నువ్వు? పోయి బయట నుంచి శిఖర దర్శనం చేసుకొని పోండి, తిరుమల కొండ మీదకి వచ్చేసేసి బయట ధ్వజస్తంభం దర్శనం చేసుకొని పోయిండని నీకు ఏం హక్కుంది ధర్మారెడ్డి? ఏం ఇందులో విశ్వాసాలతో ఆటలాడుకుంటున్నావా? సహనం మీకు చేతగంతనంగా కనబడుతుందా? ఖబర్దార్, ఈ రకమైనటువంటి ప్రకటనలు అధికారుల నోట్ల నుంచి రావద్దు. కానీ ఆయన మీరు చెప్పండి. ప్రభుత్వం దానిపైన చొరవ తీసుకోవాలి. ప్రభుత్వం తరఫున చొరవ తీసుకుంటే ప్రభుత్వం చెప్పమని చెప్పిందా? ధర్మారెడ్డి స్టేట్మెంట్ అది కూడా అడుగుతున్నాం మేము ఇలా. అది ధర్మారెడ్డి ఒక భక్తునికి వచ్చినటువంటి భక్తులకు మేము ఏర్పాట్లు చేస్తాం, ఈ ఏర్పాట్లు చేసినాము, ఇవి ఒకవేళ ఆలస్యమైన భక్తులకు ఈ రకమైనటువంటి కనీస అవసరాలు మేము గతంలో చేయలేదా? టిఫిన్ టైంకి టిఫిన్ ఇచ్చారు, భోజనం టైంకి భోజనం ఇచ్చారు, చిన్నపిల్లలు అయితే పాలు ఇచ్చిండ్రు, రోజు అన్నప్రసాదం అందుతుంది. ఒకవేళ లగేజ్ రూములు దొరకకపోతే లగేజ్ లాక్ రూమ్లో ఏర్పాటు చేసిండ్రు. ఇది ఈ రకమైనటువంటి రద్దీని దృష్టిలో పెట్టుకొని మీరు ఏర్పాట్లు చేస్తామని చెప్పాలి. కానీ ఒక భక్తునిగా తిరుమల కొండపైకి వస్తే నువ్వు గాలిగోపురం దర్శనం చేసుకొని పో, ధ్వజస్తంభం దర్శనం చేసుకొని పో అని చెప్పడానికి నువ్వు ఓన్వి? ఏం తమాషాగా ఉందా? ఇందులో విశ్వాసాలంటే ఆటలు అయిపోయిందా? హెచ్చరిస్తున్నాం మేము విశ్వ హిందూ పరిషత్ నుంచి. నిన్న మొన్న నేను ఆయన స్టేట్మెంట్ చూసిన అక్కడి ప్రాంతం వారితో కూడా మేము మాట్లాడినాం ఈ విషయం మీద. అక్కడ విశ్వ హిందూ పరిషత్ యూనిట్ తోటి కూడా మాట్లాడినాం. అనేక విషయాలు ఇవాళ అనేక వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ ఇవాళ ధర్మారెడ్డి. ఎందుకు ఆయన తప్పితే ఇక సమర్థుడైన అధికారి ఇవాళ తిరుమల తిరుపతిని నడపలేడా? తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు శ్రీనివాసరాజుకి అప్పచెప్పారు. మొత్తం ఆయనే ఇక తెలుగుదేశం ఉన్న రోజులు టీటీడీ అంటే శ్రీనివాసరాజు. కాంగ్రెస్ గవర్నమెంట్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు టీటీడీ అంటే ధర్మారెడ్డి. అంటే ఆంధ్రప్రదేశ్లో సమర్థులైన సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు లేరా? ఆయన అసలు ఎలిజిబిలిటీ కాదు. ఏ లెక్కనైనా ఈవోగా కొనసాగిస్తారు. న్యాయస్థానాలు కూడా ఇవాళ వాళ్ళు పోతున్నారు. నేను ఓపెన్గా అంట, అనేక విషయాలు న్యాయస్థానాల ముందుకు వస్తే కూడా ఇవాళ వాళ్ళకు కూడా పోతే మంచి దర్శనాలు అవుతున్నాయి, వస్తున్నారు, తృప్తి పడుతున్నారు, అధికారులు తృప్తి పడుతున్నారు, రాజకీయ నేతలు తృప్తి పడుతున్నారు, జడ్జిలు పోతున్నారు, దర్శనాలు సన్మానాలు చేసుకొని వస్తున్నారు. ఓపెన్గా అంటే ఇది పెట్టాలి, మీరు చూపెట్టాలి. తప్పకుండా ఏమన్నా న్యాయపరమైనటువంటి విషయాలు ఉంటే నేను ఎదుర్కొంటా. నేను రెడీ ఉన్నా సామాన్య భక్తుని తరఫున. ఒకవేళ నేను ఈ కామెంట్ చేసినందుకు న్యాయపరమైన చిక్కులు అని ఉంటే నేను ఎదుర్కొంటున్నా. జడ్జిలు మీరు పోతున్నారు, దర్శనాలు చేసుకుంటున్నారు, సన్మానాలు చేయించుకుంటున్నారు, వస్తున్నారు. నాయకులు అధికారులు పోతున్నారు, వివిఐపి ట్రీట్మెంట్లు చేసుకొని వస్తున్నారు. మన సినిమా సెలబ్రిటీసు పోతున్నారు, రెడ్ కార్పెట్. ఎవడు సెలబ్రిటీ అండి దేవదేవుని మీద? అసలు చట్టంలో ఎవడు విఐపీ తీయమని ఉండి? ఒక రాష్ట్రపతి వస్తే విఐపి, ఒక ప్రధానమంత్రి వస్తే విఐపి, ఒక ముఖ్యమంత్రి వస్తే విఐపి. నీ వ్యాపార ప్రయోజనాలకు అనుకూలమైనోడు, నీ జీరో దందాలకు అనుకూలమైనోడు ఇవాళ విఐపి అయిందా? ఇవాళ లిస్టు మొత్తం బహిరంగ పెట్టండి. ఎవరికి మీరు విఐపి ట్రీట్మెంట్ ఇస్తున్నారు, ఏ కోటాలో ఇస్తున్నారు? సినిమా సెలబ్రిటీలకు విఐపీలు, వ్యాపారస్తులు వస్తే విఐపీలు విఐపి ట్రీట్మెంటు, రాజకీయ నాయకులు వస్తే విఐపి ట్రీట్మెంటు, జడ్జిలు వస్తే విఐపి ట్రీట్మెంటు, ఏడుకొండలు నడిచినోడిని గోవిందనామ స్మరణ చేసిన వచ్చినోనికి మాత్రం 7 ద్వారాల ముందు నుంచి నువ్వు నూకేస్తావు. ఇది మార్పు రావాలి, ఒక ఉద్యమం రావాలి, భక్తి ఉద్యమం రావాలి. ఇటువంటి అధికారులను తీసేసి బోర్డు మెంబర్లను ప్రక్షాళన చేసినప్పుడు ఒక్కడన్నా ఆధ్యాత్మిక భావజాలం ఉన్నోళ్ళు ఉన్నారా? రాజకీయ నిరుద్యోగులకు కేర్ ఆఫ్ అడ్రస్ ఇవాళ టీటీడీ బోర్డు అయిపోయింది. మంత్రి పదవి రాకపోతే, ఎమ్మెల్యే టికెట్ రాకపోతే ఇవాళ బోర్డు మెంబర్లు అవుతూ ఉన్నారు. ఇవాళ టీటీడీ బోర్డు మెంబర్ లోపల నేను ఛాలెంజ్ చేసి అడుగుతున్నా, ఒక్కొక్కరిని మీ ఛానల్ పోయి టక్కున 7 కొండల పేర్లు చెప్పమంటే కూడా చెప్పిన వాళ్ళు ఉంటారు. ఎందుకు ఒక స్వామీజీలను ఎందుకు పెడతలేరు? ఒక ఆధ్యాత్మికవేత్తలను ఎందుకు పెడతలేరు? ఎండోమెంటో యాక్ట్ లోపల ఉన్నది ధార్మిక పరిషత్తును కూడా ఏర్పాటు చేయాలని. స్వయంగా తిరుపతి లోపల మొన్నటికి మొన్న కదా ప్రధానమంత్రి పర్యటనకు పోతే ప్రధాన అర్చకులుగా సేవలు అందించినటువంటి రమణ దీక్షితులు గారు ట్వీట్ చేసిండ్రు, తిరుపతిని కాపాడండి అని. ఆ పరిస్థితిలోకి వచ్చింది సతీష్ గారు. చూద్దాం మరి వెంకటేశ్వర స్వామి ఏం చేస్తాడో. ఆ పరిస్థితిలోకి వచ్చింది. సాక్షాత్తు ప్రధాన అర్చకులుగా పనిచేసినటువంటి వాళ్ళు తిరుపతిని కాపాడండి అని వేడుకునే కాడికి వాళ్ళ పరిస్థితులు వచ్చినాయి. అంటే తప్పకుండా తిరుపతితోటి పెట్టుకున్నాడు వాడు ముందు పోడు. తిరుపతితోటి పెట్టుకుని ఆటలాడిన వాళ్ళకు సరైన సమయంలో సరైనటువంటి గుణపాఠం చూపెడతాడు. కానీ భక్తులుగా మనది కూడా రెస్పాన్సిబిలిటీ ఏంటంటే మన యొక్క ఆధ్యాత్మిక కేంద్రాన్ని రక్షించుకునేటువంటి సోయి, దాని యొక్క మనం రక్షించాల్సిన అవసరం లేదు. ఆధ్యాత్మిక క్షేత్రం మన మూలం దాని పవిత్రతను దెబ్బతీయాలనేటువంటి కుట్రలు ఉన్నాయి కదా.
వాటిని ఖచ్చితంగా మనము ఒక కన్ను సరైనటువంటి విధంగా వాటిని తిప్పి కొట్టాల్సిన బాధ్యత భక్తులుగా మన మీద కూడా ఉంది. మనకేం సంబంధం లేదా? ఇన్ని ఇన్ని దారుణాలు చూస్తుంటే మనం పోయి వాళ్ళ సరైనటువంటి ఒక తిప్పి కొట్టాల్సిన అవసరం లేదా? రాజకీయాలతో ముడిపెట్టి మాట్లాడతలే నేను. ఏ ప్రభుత్వాలు ఉన్నా ఇదే వ్యవహారాలు నడుస్తున్నాయి. తిరుమల తిరుపతి లోపట కుట్రలు జరుగుతున్నాయి. నేను ఓపెన్గా అంటున్నా, కుట్రలు జరుగుతున్నాయి. ఈ కుట్రలను ఛేదించి తిప్పికొట్టాల్సిన బాధ్యత హిందూ సమాజం మీద ఉంది. స్వామీజీలకు కూడా నేను చేతులెత్తి దండం పెట్టి, రండి, తిరుమల తిరుపతి విషయం లోపట మీ మార్గదర్శనం లోపల మొత్తం హిందూ సమాజం ముందుగా కదులుతుంది, మీ వెనకాల నడుస్తుంది. దాన్ని తిరుమల తిరుపతి సంరక్షణ కోసం, అక్కడ ఒక ఆధ్యాత్మిక భావనను పునఃప్రతిష్టాపన కోసం, అక్కడ జరుగుతున్నటువంటి కుట్రలను తిప్పికొట్టడం కోసం స్వామీజీల మార్గదర్శనం కూడా కావాలి. ఆ రకంగా ముందడుగు కూడా స్వామీజీలే వేయాలి. ఓకే, థ్యాంక్ యూ విశ్వేశ్వర్ గారు. ఇది అయ్యప్ప స్వాముల శరణు ఘోషణ కానీ వాళ్ళకి సంబంధించినటువంటి ఆర్తనాదాలను ప్రభుత్వాలు వినిపించుకోవడం లేదు. ఒకవైపు వెంకటేశ్వర స్వామి నిధులతో నడిచేటువంటి విశ్వవిద్యాలయాలు స్వయంగా టీటీడీ వెంకటేశ్వర స్వామి గుడినే అన్యమతస్థుల చేతిలో పెట్టేటువంటి కుట్ర దాగుందనేటువంటిది శశిధర్ గారు చేసేటువంటి ఆరోపణ.